కరీంనగర్లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్కు పెను ప్రమాదం తప్పింది. ఆయన లిఫ్ట్లో ఉండగా రోపు తెగిపడిపోయింది. సిబ్బంది ఆయన బయటకు తీశారు. రైతును పరామర్శించేందుకు ఒక ఆసుపత్రికి వెళ్లగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మంత్రికి స్వల్ప గాయాలు కావడంతో వైద్యులు చికిత్స అందించారు. అదృష్టం మంచి మాకేం కాలేదు. మేమేంటంటే ఇలాంటి ప్రైవేట్ హాస్పిటల్ ఏదైతే కరీంనగర్ జిల్లాలో ఈ సౌకర్యాలు కరెక్ట్ లేకుండా రెసిడెన్స్ డాక్టర్లు పెట్టకుండా బయట డాక్టర్లు పిలిపించి ట్రీట్మెంట్లు ఇప్పించుకుంటే అప్పటిదప్పుడే పిలిపించి ట్రీట్మెంట్లు ఇప్పించే హాస్పిటల్ మీద చర్య తీసుకోవాలి. కంప్లీట్ చేస్తున్నాం. ఇంకా రాతపురం కంప్లీట్ చేస్తున్నాం. మా పిఏ మా సాహెబ్ చేస్తున్నాడు. జరుగుతారు ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా కరీంనగర్లో అక్రమమైనటువంటి ప్రైవేట్ హాస్పిటల్స్ గ్రామీణ ప్రాంతంలో ఆర్ఎంపీ డాక్టర్లతో సంబంధాలు పెట్టుకున్నాడు. పేషెంట్ని తీసుకొచ్చి ఇక్కడ మన అక్కడ ఏ అయితే తీవ్రమైనటువంటి యాక్సిడెంట్ వచ్చిన పేషెంట్కి సంబంధించినటువంటి స్పెషలిస్ట్ డాక్టర్కి ఉండడు. న్యూరో యాక్సిడెంట్ న్యూరో సర్జరీకి ఉండడు. హార్ట్ ఉండడు. హార్ట్తో డాక్టర్ ఉన్నాడు. ఇక్కడ ఇద్దరు ఎంబీబీఎస్ డాక్టర్లు ఉంటారు. బయట నుంచి స్పెషలిస్టులు నడిపిస్తే నడిపిస్తారు. హాస్పిటల్ నడిపించి మరి అత్యంత ప్రమాదంగా లిఫ్ట్ ఉన్నప్పుడు చెప్పాలి కదా, ఈసారి లిఫ్ట్ ఎక్కద్దు, ఈ ప్రమాదం ఉంటుందని చెప్తే మేము నడుచుకుంటే ఇప్పుడు ఎక్కినాం. థియేటర్లో పేషెంట్ అనేది మనం వాపస్ వచ్చినాం. మీరే కదా మా ఎంబడి మీరు కూడా వచ్చింది కదా. నాకు అనేది ఇంత మా ప్రజల యొక్క హాస్పిటల్ యాజమాన్యం అనేటువంటి ఒకరు, డాక్టర్లు ఇంకొకరు. యాజమాన్యం డాక్టర్లకు సంబంధమే ఉండేది. కేరింగ్ విషయంలో కానీ హాస్పిటల్ సెక్యూరిటీ విషయంలో కానీ ఏమైనా వాళ్ళకి తయారు ఉన్నదా? ఇలా మేము అనుకోకుండా పేషెంట్ కానీ మనుషులు కానీ ఏమైనా హాస్పిటల్కి వచ్చి ఇంటి వెళ్ళిపోయి కింద పడిపోయి 4 ఫ్లోర్లు 5 రోజులు పడిపోయి చనిపోతే పరిస్థితి. అర్థం గంట అయితే ఒక యజమాని సంబంధించిన ఒక్కరు రాలే.